హాయ్ హలో నమస్తే మన తెలుగింటికి ముఖములకి స్వాగతం. ఈరోజు నేను నానమ్మల కాలం నాటి అమ్మమ్మల కాలం నాటి అంటే చాలా పాతకాలం నాటి పచ్చడి ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పచ్చడి నో ఆయిల్ నో బాయిల్ టైప్ ఉంటుంది. అంటే మనం ఏమి ఉడికించక్కర్లేదు, ఏమి వండనవసరం లేదు, దాంట్లో ఏమి ఆయిల్ కూడా వేయనవసరం లేదు. అలాంటి పచ్చడిని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పచ్చడి కోసం మనము ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఇలాంటివి ఒక 10-15 తీసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిలో మనకి అసలు ఎక్కువ కారం ఉండదు, కొంచెం తక్కువ కారం ఉంటుంది. కాదు కొంచెం ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఇలాంటి పచ్చిమిర్చి 1-2 వేసుకోండి, సరిపోతుంది. అట్లానే వీటి కోసం మనం ఒక 2 ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ముందుగా నేను నీళ్ళల్లో వేసి ఉంచుతున్నానండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో ఒక ఘాటు కొంచెం తగ్గుతుందని. ఇప్పుడు ఈ మంచిగా కడుక్కున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం రోట్లో వేసి దంచుకుంటాం కాబట్టి కొంచెం మీడియం సైజు ఇలాగ ముక్కల కింద కోసుకొని మొత్తం అన్నీ కోసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. పచ్చిమిర్చి కోసేసుకున్నాం కదా, అట్లానే ఉల్లిపాయ కూడా కోసుకోవాలి. ఉల్లిపాయ కూడా మరి మీరు చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోక్కర్లేదండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కల కిందే ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకుంటే మనకి పంటికి మంచిగా తగులుతుంది, అందుకని మరి చిన్న చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం ఈ షేప్ ఇంత సైజు ఉండేటట్టు చూసుకొని కొంచెం వీటిని కోసుకోండి. అంటే మళ్ళీ ఆల్రెడీ కొంచెం దంచుతాం కూడా కదా, అందుకని మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ చూసుకొని కట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం 2 కోసేసుకున్న తర్వాత వీటిని మనం రోట్లో దంచుకోవాలి. ఆ ప్రాసెస్ చేద్దాము రండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం జీలకర్ర తీసుకోవాలండి. ఇది నో బాయిల్ అన్నాం కదా, అందుకని డైరెక్ట్గానే ఈ జీలకర్ర అన్నది ఇందులో వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని మంచిగా మనం పౌడర్ కింద దంచుకోవాలి. చూసారు కదండి, జీలకర్ర అనేది కొంచెం నలిగిపోయింది, మనకి ఇలా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకు కాస్త ఉప్పు వేసుకోవాలి. రుచికి కొంచెం అంత సరిపోతుంది, అంతా చూసుకొని ఉప్పు వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కూడా ఇందులో నలిగేటట్టు మంచిగా దంచుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి మంచిగా మనం దీన్ని దంచుకున్నాం కదా, ఇది మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కోసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం మనకి నలగాలి ఇందులోని. ఇప్పుడు ఇందులో మనకి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా నలిగింది కదా, దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు, ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటిని కూడా మంచిగా దంచుకోవాలి. ఇలా మొత్తం అంతా మంచిగా కలుపుకుంటూ రుబ్బుకోవాలండి. ఈ పచ్చడి అన్నది నేను మా పెద్దమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. అంటే ఇది మా నాయనమ్మ చేసేదంట. ఈ పచ్చడి ఒకటి, మళ్ళీ కంద పులుసు ఒకటి, ఇంకొకటి తోటకూర కాడలు ఉంటాయి కదండి. ఈ కాలంలో అసలు తోటకూర కాడలు ఎక్కడ దొరుకుతున్నాయి, కానీ ఆ తోటకూర కాడల పులుసు ఒకటి మా నాన్నమ్మ బాగా చేసేదంట. మా పెద్దమ్మ గారు మేము ఊరెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టారు. ఇది చాలా బాగున్నదండి. ఇప్పుడు నేను మీకోసం చేస్తున్నాను. ఇది కూడా మంచిగా నలిగిన తర్వాత ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచేసినాం కదా, ఇంకా దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు.
పక్కన పెట్టుకునేటప్పుడు ఇందులో లాస్ట్గా మనకి ఇందులోకి కొత్తిమీర అన్నది వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అయితే మనం ఇంకా దీన్ని దంచుకోని అవసరం లేదండి. కొత్తిమీర అనేది మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా ఒక స్పూన్ తోటి మొత్తం అంతా కొత్తిమీర అంతా ఈ పచ్చడికి పట్టేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇలా తిని చూసినాను, చాలా టేస్టీ ఉన్నదని ఇప్పుడు మీకోసం ఇది నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చూడండి ఎంత అసలు ఇది కలుపుతున్నప్పుడే మంచి సువాసన అన్నది వస్తుంది మనకి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడమే కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ అనిపిస్తుంది మీకు.